సింగరేణి వ్యాప్తంగా ఉన్న మైనింగ్ స్టాఫ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గురువారం రోజు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాకు పెద్ద ఎత్తున మైనింగ్ స్టాఫ్ సిబ్బంది హాజరు కావాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొలిమి రాజ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం భూపాలపల్లి ఏరియాలోని కొమరయ్య భవన్లో ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ హాజరై మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా మైనింగ్ స్టాఫ్ సోదరులు వాళ్ళకు సంబంధించిన అంశాల మీద, సమస్యల మీద రేపు హెడ్ ఆఫీస్ ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఆ ధర్నాను ఏఐటీసీ పూర్తిగా సమర్థిస్తూ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు సింగరేణిలో అర్హత గల అభ్యర్థులు ఇటు అండర్ మేనేజర్కి కానీ, ఇంజనీర్లకు కానీ, లేకపోతే వెల్ఫేర్ ఆఫీసర్లకు కానీ ఇతరతర రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ 339 పడ్డ తర్వాత అండర్గ్రౌండ్లో పనిచేస్తూ అర్హత కలిగిన అభ్యర్థులు చాలా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఒకనాడు సింగరేణిలో అర్హత గల అభ్యర్థులు లేని సమయంలో ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్కి వెళ్ళేది. కానీ ఈనాడు క్వాలిఫైడ్ ఎంప్లాయీస్, ముఖ్యంగా కారుణ్యం కింద లేకపోతే వాళ్ళు జేమీటీలు, ఓవర్మెన్కి ప్రమోషన్ వచ్చి అండర్ మేనేజర్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళందరూ చాలామంది నిండి ఉంటే వీళ్ళందరినీ వదిలిపెట్టి ఈరోజు ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్కి పోవడం అనేది అర్థం ఏంటిది, దీని అంతర్యం ఏంటిది అనేది గమనించాలి. అందుకనే మేనేజ్మెంట్ వెంటనే ఈ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ నిలిపివేయాల్సిందిగా ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది.